Audio Jungle. హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ త్రీ పీపుల్. ఫైనల్లీ ది మోస్ట్ అవైటెడ్ డీజే టిల్లుకి సీక్వెల్ అయినటువంటి టిల్లు స్క్వేర్ మూవీ అయితే చూసి రావడం జరిగింది మామ. మూవీ చూసిన తర్వాత నాకేమనిపించిందంటే, టిల్లన్నా ఇల్లా అయితే ఎల్లా అన్న స్టోరీ మళ్ళీ రిపీట్ అయినా పాటకి తగ్గట్టు సినిమా తీసవుతానా తందానా. అర్థం కాలేదా? ఇన్‌డెప్త్‌గా నా ఒపీనియన్ చెప్తే మీకే ఒక క్లారిటీ వచ్చేద్దన్నమాట. అంతకంటే ముందు ఎప్పుడూ చెప్పేదే, ఈ వీడియో అయిపోయిన తర్వాత కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే మా ఛానల్ విజిట్ చేయండి, కాంటెంట్ చూడండి, నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. అలాగే కామెంట్స్‌లోని ఫ్యాక్ట్స్ ఛానల్ లింక్ కూడా ఇచ్చాను. అది కూడా ఒకసారి విజిట్ చేయండి. కాంటెంట్ నచ్చితే దాన్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇంకా మనం నా ఒపీనియన్ గురించి డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు మూవీ యొక్క ప్లాట్ ఏంటో చెప్పాలి కదా! ఈసారి ఏంటంటే, టిల్లు అన్న కథని పార్ట్‌లుగా డివైడ్ చేస్తే తన ఫస్ట్ పార్ట్‌లో రాధిక వచ్చినట్టు ఈ పార్ట్‌లో లిల్లీ వస్తదన్నమాట. మరి లిల్లీతో లొల్లేంటో తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాలి. ఈ సినిమా మొత్తం థరోలీ నేను ఎంజాయ్ చేశానంటే దానికి కారణం మన స్టార్ బాయ్ సిద్దు అన్న పెర్ఫార్మన్స్ వల్ల మామ. సేమ్ 'డీజే టిల్లులో' ఎలాంటి వైబ్‌నైతే క్రియేట్ చేశాడో ఈ సినిమాలో కూడా అదే వైబ్‌ని క్రియేట్ చేసి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు కొంచెం కూడా గ్యాప్ ఇవ్వకుండా మనల్ని ఊపెక్కిచ్చే మాటలతోని, ఊపెక్కిచ్చే పెర్ఫార్మన్స్‌తోని ఎంటర్‌టైన్ చేస్తూనే ఉన్నాడన్నమాట. సినిమా ఎండ్ అయిన తర్వాత మీకేదైనా మైనస్ అనిపించొచ్చు, ప్లస్ అనిపించొచ్చు. కానీ సిద్దు అన్న పెర్ఫార్మన్స్‌కి మాత్రం ఫిదా అయిపోవాల్సిందే. సేమ్ 'డీజే టిల్లు' లాగే ఈ మూవీలో కూడా కొన్ని పర్టిక్యులర్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. అండ్ మోస్ట్‌లీ ఆ వన్ లైనర్స్ ఉన్నాయి చూడండి, వాటికి మాత్రం మనకి ఒక కైండ్ ఆఫ్ ఎంజాయ్‌మెంట్ వస్తదంతే. నిజం చెప్పాలంటే ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్స్ రిలీజ్ చేసినప్పుడు ఎందుకో 'డీజే టిల్లు' వైబ్ మిస్ అవుతుందే అని అనుకున్నాను గానీ, సినిమా చూసిన తర్వాత అసలు ఆ వైబు ఎక్కడ మిస్ అవ్వలేదనుకోండి. ట్రైలర్‌లో ఏంటంటే ఆ వైబ్‌ని చూపించకుండా దాచిపెట్టారు. సినిమాలో ఏంటంటే ఆ వైబ్‌ని రివీల్ చేసి ఆడియన్స్ ఎంజాయ్ చేసేలా చేశారు. అండ్ వన్ మోర్ మేజర్ ప్లస్ పాయింట్ ఆఫ్ దిస్ మూవీ ఏంటంటే, ఆ సాంగ్స్ అండ్ మ్యూజిక్ మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యాయి. టెక్నికల్ యాస్పెక్ట్స్ కూడా మంచిగానే ఉన్నాయి. ఎడిటింగ్ అండ్ సినిమాటోగ్రఫీ మూవీకి తగ్గట్టుగా పర్ఫెక్ట్‌గా సెట్ చేశారు. ఇన్ని చెప్తున్నావు మా అనుపమ గురించి చెప్పట్లేదు ఏంటి మామ అని చెప్పి కొంతమంది అడగొచ్చు. అనుపమ గారు ఇప్పటివరకు ఆవిడ చేసిన రోల్స్‌తో పోల్చుకుంటే, ఈ మూవీలో ఆవిడ చేసిన రోల్ అనేది కొంచెం డిఫరెంట్‌గా ఉంటదన్నమాట. అండ్ డెఫినైట్‌లీ తన ఫిల్మోగ్రఫీలో వన్ ఆఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ అండ్ పెర్ఫార్మన్స్ అని చెప్పుకోవాలి. అంటే అనుపమ గారు తమ గుమగుమలాడే పెర్ఫార్మన్స్‌తోనే మన మనసుల్ని గబగబా దోచేస్తారన్నమాట. కానీ మూవీలోని నేనెక్కడైనా కొంచెం డిసప్పాయింట్ అయ్యాను అంటే, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ అనేది పార్ట్ 1కి లాగే పార్ట్ 2 కూడా ఉంటది. దానివల్ల ఏంటంటే ట్విస్ట్‌లు మనం గెస్ చేసేయొచ్చు. అంటే కొంచెం ప్రిడిక్టబుల్‌గా ఉన్నాయి ఆ ట్విస్ట్స్ అనేవి. బట్ ద ప్లస్ ఏంటంటే, ఆ ట్విస్ట్ రివీల్ చేసే విధానం మాత్రం కొంచెం బావుంది. దానివల్ల ఆ ట్విస్ట్ అనేది మనకి అంటే మనం గెస్ చేసిందే అయినప్పటికీ, అది రివీల్ అయిన తర్వాత మనకు కొంచెం బానే రివీల్ చేశార్రా అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అవ్వుద్ది. బట్ ప్రాబ్లమ్ ఏంటంటే చెప్పాను కదా! స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కొంచెం సిమిలర్‌గా ఉందని. దానివల్ల ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది కొంచెం తగ్గిందన్నమాట ఈ మూవీ విషయంలోని. ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది తగ్గడం వల్ల ఏంటంటే 1, 2 పోర్షన్స్‌లో కొంచెం స్లో అన్నట్టుగా అనిపిచ్చింది. అండ్ ఈ మూవీలోని మన పార్ట్ 1 రాధిక అక్క ఈ మూవీలో కూడా కొంచెం గెస్ట్ అపియరెన్స్ ఇచ్చారన్నమాట. అండ్ ఆ సీక్వెన్స్ కూడా చాలా బావుంది. సో, ఇప్పుడు నాకు ఈ మూవీలో బాగా నచ్చిన పాయింట్స్ ఏంటంటే, 'డీజే టిల్లులోని' ఉన్న ఆ వైబ్‌ని మిస్ చేయకుండా ఈ మూవీలో కూడా కరెక్ట్‌గా ప్రెజెంట్ చేశారు. అండ్ అది చాలా బాగా అనిపిచ్చింది. వన్ లైనర్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి. ఫ్యూ పోర్షన్స్‌లోని డెఫినైట్‌లీ బాగా ఎంజాయ్ చేస్తాం. అండ్ లీడ్ పెయిర్ అయినటువంటి అనుపమ గారు, అలాగే సిద్దు అన్న పెర్ఫార్మన్స్ కూడా చాలా బావుంది. అండ్ టెక్నికల్ యాస్పెక్ట్స్ బావున్నాయి. మ్యూజిక్ అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యింది మూవీకి. ఆల్సో ఆ ట్విస్ట్‌లు కొంచెం ప్రిడిక్టబుల్‌గా ఉన్నప్పటికీ అవి రివీల్ చేసే విధానం బావుంది. అండ్ మైనస్ అనిపించిన పాయింట్ ఏంటంటే, స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ కొంచెం సిమిలర్‌గా ఉండడం వల్ల ఏంటంటే, ఆ థ్రిల్ ఫ్యాక్టర్ అనేది కొంచెం మిస్ అయ్యి అక్కడక్కడ స్లైట్‌గా స్లో అనిపించింది అంతే. ఆ ఒక్క పాయింట్‌ని పక్కన పెట్టేస్తే సినిమాలో మిగతా పాయింట్స్ అన్నీ పర్ఫెక్ట్‌గా వర్క్ అయ్యాయి. సో, ఓవరాల్‌గా నాకైతే సినిమా బాగా నచ్చింది. అండ్ ఈ మూవీకి మన న్యూస్ 3 పీపుల్ వెర్షన్ ఆఫ్ రేటింగ్ విషయానికొచ్చేసరికి ఇట్స్ 3 ఔట్ ఆఫ్ 5. సరే ఇప్పుడేంటి మామ ఈ సినిమా చూడొచ్చా అంటే, డెఫినైట్‌లీ ట్రై చేయండి మామ. 'టిల్లు' అన్న వైబు మీకు బాగా నచ్చుద్ది అనుకుంటే అస్సలు మిస్ అవ్వద్దు. 'టిల్లు' అన్న క్యారెక్టర్‌లో సిద్దు అన్న పెర్ఫార్మన్స్ కోసం, అనుపమ గారి గుమగుమలాడే పెర్ఫార్మన్స్ కోసం, ఈవెన్ వాళ్ళ పెర్ఫార్మన్సెస్ కోసమైనా ఒకసారి ఈజీగా ట్రై చేసేయొచ్చు ఈ సినిమాని. ఏమంటారు? ఇంకా 'డీజే టిల్లు' కంటే 'టిల్లు స్క్వేర్' బావుందా ఏంటి అని అడిగితే, దీని మీద నా ఒపీనియన్ కన్నా మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి నేను చూస్తాను. అండ్ ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మీరు ఈ మూవీ చూసుండుంటే మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని అయితే కోరుకుంటున్నాం. ఉంటానైతే మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.